ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున ఫిలిప్పీలు 4 అధ్యాయము 6 వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతలు దేవునికి తెలియచేయుడి అనే మాట సెలవిచ్చున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మీరు దేని గూర్చియు చింతపడకుడి. ఏదైనా సమస్యలో ఉన్నారా? అయ్యో, నా భర్త మారట్లేదు, నా పిల్ల మారట్లేదు అని బాధపడుతున్నావా? బాధపడొద్దమ్మా. నీకు ఏదైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో, నీ ఇంట్లో ఏదైతే కొదవో, నీకేదైతే సమస్య ఉందో, ఎవరితో అయితే సమస్య ఉందో, నీ ప్రతి ఒక్క విన్నపములను, నీ ప్రతి ఒక్క అవసరతలు, నీ ప్రతి ఒక్క అక్కరతను నువ్వు వెళ్ళి దేవునికి ఎప్పుడైతే విన్నపంలో పెట్టి ప్రార్థన చేస్తావో, అప్పుడు ఆ దేవాతి దేవుడు నీకు ఒక సమాధానం అంటూ కలుగచేస్తాడు. ఆ సమాధానం దేవుడు నీకు కలుగచేసినప్పుడు నువ్వెంత కృతజ్ఞత దీనురాలై ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో, దేవుడు అప్పుడే నీ జీవితంలో ఇంకా అనేకమైన ఆశీర్వాదములు నింపుతాడు. లేదులే, ఇప్పుడే కదా దేవుడు నాకు జవాబును దయచేసింది, దేవుడే ఇంకా చేస్తాడులే అని నువ్వు అనుకోవద్దు. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అతి ప్రాముఖ్యమైన సంగతి. నువ్వెప్పుడైతే నీ జీవితంలో కార్యములు జరిగిన సాక్ష్యం ద్వారాను, ఎట్టి రీతిగా అయినా సరే నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించు. నీకు ముందుగా ఏంటంటే నీ విన్నపములను దేవుడికి తెలియచేయి. దేవుడు నీ విన్నపములు విని అవి నెరవేర్చిన తరువాత ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నువ్వు చింతపడొద్దు దేని గురించి, నువ్వు అసలు అధైర్యపడవద్దు. ఈ చిన్ని కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. అయా ప్రభా, మాలో చింతను తీసివేయండి. మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.